హాయ్ అండి, నా పేరు లక్ష్మి. బ్రెడ్తో స్వీట్ ఇలా ట్రై చేయండి. చాలా రుచిగా మరి హెల్తీగా ఉంటుంది. పిల్లలకు మరి హెల్తీ. యూట్యూబ్ స్టార్ట్ చేయడం ఫస్ట్ టైం, మరియు మీరందరూ నాకు సపోర్ట్ చేయగలరని అనుకుంటున్నా. కావలసినవి అది ఎలా చేయాలో మరి చూద్దాం రండి. కావలసినవి నేను ఇక్కడ 4 బ్రెడ్లు తీసుకున్నాను. మీరు ఎన్ని కావాల్సి అన్ని తీసుకోవచ్చు. పెనం పెట్టుకొని నెయ్యి వేసి బ్రెడ్ని కొంచెం వేడి చేస్తే వేడి చేసుకుంటే అయిపోద్ది. మీరు బటర్ అయినా వేసుకోవచ్చు. నాతో నెయ్యి ఉంది కాబట్టి నెయ్యి వేసి వేపుకున్నాను. 4 బ్రెడ్లని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేడి చేసుకున్న తర్వాత దానిపైన మనము వేసుకునే పదార్థాలు ఏంది, పాలు, బాదం, జీడిపప్పు. నేను నైటే నానబెట్టుకున్న నైట్ నానబెట్టుకున్న సాబుదాన్లు, మరి ఈ కొబ్బరి గిట పొడి గిట తురుము చేసుకొని అవి గిట సైడ్ పెట్టేసుకోవాలి. ఒక్కొక్క బ్రెడ్ మళ్ళీ కొంచెం వేడి చేసుకొని దాని తర్వాత షో చేసుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసుకొని దానిపైన మనము ముందుగా తయారు చేసుకున్నవన్నీ ఒక్కొక్కటి దానిపైన వేసేస్తూ ఉండాలి. చక్కెర పొడి, బాదం, జీడిపప్పు, సాబుదాన్, చక్కెర పొడి, ఇలాచి, ఇవన్నీ నేనైతే వాడిన. ఇది చాలా హెల్దీ అండి, చాలా బాగుంటుంది. నేను ఫస్ట్ టైం ట్రై చేసిన, అయినా బాగా కుదిరింది. టేస్ట్ గిట బాగానే ఉంది. పిల్లలకైనా పెద్దలకైనా హెల్దీ ఫుడ్. సాబుదాన్ని మాత్రం నానబెట్టుకొని ఉడకబెట్టుకొని బ్రెడ్ పైన వేసి ఒక బ్రెడ్ పైన ఒకటి అంటించి మనం తిని కొంచెం పాలు దానిపైనుంచి పాలు గిట వేసుకొని తింటే చాలా హెల్తీగా ఉంటుంది. అన్నీ ఒక్కొక్కటిగా వేసుకున్నాక కొంచెం అది బాదం కిస్మిస్లు మనము దానిపైన బ్రెడ్ పైన వేసుకోవాలండి. వేసుకొని కొంచెం పాలు, పంచదార, ఇలాచి అన్నీ నేను మిక్సీకే పట్టుకున్నా. మీరు కావాల్సిన ఇలా వేసుకుంటారో అలా వేసుకోవచ్చు. నాకు ఇలా బాగా అనిపించింది, ఇలా వేసుకున్నా. ఫస్ట్ టైం చేయడం అయినా ట్రై చేసిన. మీరు గిట ఈ మంచి కామెంట్ పెట్టండి, బ్యాడ్ కామెంట్ మాత్రం పెట్టకండి. ఇంకా ముందుకు నన్ను సాగేలా చూడండి. ఫస్ట్ టైం యూట్యూబ్ స్టార్ట్ చేయడం, ఈ స్వీట్ చేయడం గిట ఫస్ట్ టైం చూడండి. అందరికీ చూసినట్టు మా గిట దయచేయడానికి బ్యాడ్ కామెంట్ మాత్రం పెట్టకండి. ఒక స్పూన్ లాస్ట్ ఈ పౌడర్ వేసి దాంట్లో మళ్ళీ బ్రెడ్ పైనుంచి మనం పోసేసుకుంటే కొంచెం టేస్టీగా